ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్లు అదేవిధంగా ఏఆర్ పోస్టులు భర్తీ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 22లో లక్షలాది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో భాగంగా 2 ఏళ్ల తర్వాత ఈరోజు దేహదారుఢ్య పరీక్షలకు మాత్రం వందల సంఖ్యలో హాజరు కావడంపై పలు అనుమానాలు తలెత్తే జిల్లాలో చూసుకుంటే ప్రస్తుతం మాత్రం పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు మాత్రం ప్రతిష్టాత్మకంగా పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. ఎక్కడ ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేసేందుకు చేసిన ప్రక్రియలో మాత్రం వారు అనుకున్న సంఖ్య కంటే తక్కువ మంది అభ్యర్థులు హాజరు కావడం మాత్రం అందరినీ ఆశ్చర్యం గురిచేస్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో చూసుకుంటే 730 సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ గాను రాత పరీక్షలు నిర్వహించగా అందులో 7,390 మంది పురుషులు, 1,175 మంది మహిళలు కూడా క్వాలిఫై అయ్యారు. అందులో భాగంగానే మొదటి రోజు అంటే 5వ రోజు ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి రోజు 600 మంది హాజరు కావాల్సి ఉండగా అందులో మాత్రం కేవలం 260 మంది హాజరు కావడం, హాజరైన నేపథ్యంలో మాత్రం వారిలో మాత్రం 127 మంది అంటే సెలెక్ట్ కావడం. మరోవైపు సోమవారం నిర్వహించిన 600 మందిలో కేవలం 322 మాత్రం హాజరయ్యారు. అందులో 192 మంది మాత్రం అభ్యర్థులు మాత్రం ఎంపిక కాబడ్డారు. ఏదైతే రన్నింగ్, అదేవిధంగా లాంగ్ జంప్, అదేవిధంగా చెస్ట్ హైట్ ఇవన్నీ కూడాను పరిణామాలు తీసుకున్నటువంటి పోలీస్ అధికారులు మంగళవారం 599 మంది అభ్యర్థులు వస్తారని అంచనా వేసుకున్నటువంటి అధికారులు మాత్రం కేవలం 409 మంది మాత్రం హాజరై అందులో 205 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. గురువారం నాడు మాత్రం 613 మంది వస్తారని చెప్పుకున్నటువంటి అధికారులు కేవలం 339 మంది హాజరు కావడం, అందులో కూడా 214 మంది ఎంపిక కావడం. ఈరోజు చూసుకుంటే నిన్న చూసుకుంటే కనుక మహిళలు కూడాను 581 మంది హాజరవుతారని పోలీసులు కూడాను అక్కడ ఏర్పాట్లు చేశారు. కాకపోతే 317 మంది హాజరయ్యారు, 118 మంది క్వాలిఫై అయ్యారు. చూస్తే కనుక ప్రతిరోజు కూడా 600 మంది అభ్యర్థులు వస్తారని సుమారు 380 మంది సిబ్బందితో ప్రతిరోజు కూడాను తెల్లవారు 5 గంటల నుండి రాత్రి 9 వరకు కూడాను ఈ నిర్వహణ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాత పరీక్షల్లో ఉత్తీర్ణమైనటువంటి అభ్యర్థులు ఎందుకు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావట్లేదు, వారికి ఏ అనుమానాలు తలెత్తున్నాయి, పోలీసులు ఊహించిన దానికంటే ఇంత తక్కువ మొత్తంలో అభ్యర్థులు హాజరు కావడంపై వారి ఏమైనా అప్రతతా భావం నెలకొనుందా, లేకపోతే 1600 కావచ్చు, 100 మీటర్స్ హైటు, అధికంగా చెస్ట్లో ఎక్కడైనా కూడాను వారు క్వాలిఫై అవ్వము అన్నటువంటి అనుమానాలు ఏమైనా తలెత్తున్నాయి. ఇటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే కనుక గ్రౌండ్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. కానీ ఇలా దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావడం మాత్రం వారిలో ఉన్నటువంటి అప్రతతా భావానికి ఒక నిదర్శనంగా చెప్తున్నారు ఉన్నతాధికారులు కూడాను. ఎవరైతే టెస్ట్ పరీక్ష అయ్యారో వారందరూ కూడాను దేహదారుఢ్య పరీక్షలు కనుక హాజరైనట్టయితే ఎట్టి పరిస్థితుల్లో పోలీసు కావాలంటూ వారి కళ సాఫల్యం కావడానికి ఎంతగానో దోహదపడుతుంది. సుమారు 8,000 మంది శ్రీకాకుళం జిల్లా నుండి రాత పరీక్షలకి క్వాలిఫై కూడా ఈరోజు దేహదారుఢ్య పరీక్షలు మాత్రం ఇంతలా ఆబ్సెంట్ కావడానికి గల కారణాలేంటి, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుండి కూడాను ఎవరైతే రాత పరీక్షలుగా క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. ఇక్కడ కూడా పారదర్శకంగా ఈ దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. హైటు, చెస్ట్తో పాటు అంటే 1600 లాంగ్ జంప్తో పాటు 100 ఈ 5 ఈవెంట్లు కూడాను సక్సెస్ఫుల్గా వాళ్ళు పూర్తి అంటే పాస్ కావడానికి అవసరమైనటువంటి ఇక్కడ అన్ని మెలకులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడాను హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. కానీ ఇలా గైర్హాజరు కావడంపై మాత్రం పోలీసు ఉన్నతాధికారులు కొంత మొదలుపాటు గురవుతున్నారు. సుమారు 8,000 మంది రాత పరీక్షలకు క్వాలిఫై అయినప్పుడు ప్రస్తుతం 2,000 మంది 5 రోజుల్లో హాజరు కావడంపై మాత్రం పలు అనుమానాలు తలెత్తున్నాయి. అందులో భాగంగా అభ్యర్థులు అందరూ కూడాను ఈ దేహదారుఢ్య పరీక్షలకి హాజరై అక్కడ ఉన్నటువంటి ఆ మెలకులను పాటించి ఈరోజు మాత్రం వారి అదృష్టాన్ని పరీక్షించుకొని పోలీసు యూనిఫారం వేయించుకోవాలని, వారి కళను సాఫల్యం చేసుకోవాలని ఉన్నతాధికారులు మాత్రం పిలుపునిస్తున్నారు. మరి ఈ దిశగా ఇప్పటి నుండైనా ఈ హాజరు శాతం పెరుగుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.